సరి పదని సా 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 ని సగరి శాశ్వతమైన నీ కృప నాపై నిత్యము నిలుపుము యేసయ్యా. శాశ్వతమైన నీ కృప నాపై నిత్యము నిలుపుము యేసయ్యా. నా దీన దశలో ఎనలేని నీ కృప నాపై చూపుము నా యేసయ్యా. యేసయ్యా ఆశీర్వదించి బలపరుస్తూ కృప చూపండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు నోట్ చేసుకోండి. నేను చదువుతున్నాను, బైబిల్ ఉన్న వారంతా తెరచి చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని నీ దర్శనమే నాకు చాలయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని, మా బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి నీ మందిరాన్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రాలు. ప్రభా, నీ పక్షాన్ని నిలబడి మీ సేవకులు నాయనా నీ వాక్యాన్ని మాకు చెప్పుచుండగా మీ సేవకులు మీరు మరుగుపరుచుకోండి అయ్యా. మాతో మాట్లాడండి ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మీరు ఏమైతే మాట్లాడి ఉన్నారో ప్రభా, అది విని గ్రహించుకుని వాక్యానుసారంగా నడుచుకునే ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభా, విని వాక్యానుసారంగా మేము గైకుని నడుచుకోవటానికి మీరు కృప చొప్పుమని అడుగుచున్నామయ్యా. అయ్యా సజీవుడు అయిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవుడు అయ్యా, దయగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు అయ్యా, ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కనుక ప్రభా అయానికి స్తోత్రాలు. మీ సేవకుల్లో మీరుండి ప్రతి మాట మీరున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. పాటల పుస్తకంలో నుండి
సుందరవతి సంఘమా అనే పాటను మనం పాడుకుందాం. తొలగించుముని రాత్రి వలువలు ధరించుముని దివ్యాంబరములు మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను, కురిపించును తన కృపదీవెనలు, కురిపించును తన కృపాదీవెనలు. సుందరవతి సంఘమా ప్రియుడేసుని పరిణయమాడగ రానుండెను. పరవశముంది ప్రణమిల్లెదవు, పరవశముంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంఘమా ప్రియుడేసుని పరిణయమాడగ రానుండెను. హల్లెలూయా. పైకెత్తారు కదా, ఎలాగో చప్పట్లు కొట్టేయండి పైన. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. వెళ్ళి ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఇక చదవబడిన సందేశాన్ని గురించి మీకు కొద్ది నిమిషాలు చిన్నగా దాని గురించి వివరించాలని ఆశపడుతున్నా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదాం. ధనమిస్తే దొరకనిది, బదులకరు ఇవ్వనిది, భేదమంటూ ఎరుగనిది ఆ ప్రభుని ప్రేమ, నా యేసుని ప్రేమ అనండి. నేను అన్నట్టు నాటి స్నేహాలు, ఒకనాటి జ్ఞాపకాలు, ఈనాడు నీ స్థితి చూసి ఎగతాళి చేసిన పరిహాసమాడిన. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు మానేశారు మీరు. ఆమేన్. చిన్ననాటి స్నేహితులు, ఒకనాటి జ్ఞాపకాలు, ఈనాడు నీ స్థితి చూసి ఎగతాళి చేసిన పరిహాసమాడిన. నీకున్న బంధువులు, నిన్ను కన్నా నీ వాళ్ళు, ఈనాడు నీ స్థితి చూసి దూరమైపోయినా, భారమైపోయినా, దయతలచి నిన్ను చూసి పిలుచుచుండెను, క్షమించి ప్రేమించి పిలుచుచుండెను. తన ప్రేమతో యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము, యేసు ప్రేమ, ప్రేమ బంధము, యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము, యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అట కదా. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి స్వరం ఎత్తి, యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. ఒక కవి గారు చెప్తాడు, అబ్బా నిజంగా నువ్వు కవివండి, నీ భార్య కవిత్రి, నీ పిల్లలకి సంగీతం బాగా తెలుసు అంటే అతడు నవ్వి హేళనగా ఒక మాట అంటాడు, మా ఇంట్లో కుక్కను కొట్టినా సంగీతమే పాడుతుందండి అన్నాడు. ప్రియులరా, పాస్టర్ గారి దగ్గర ఎదుగుతున్నప్పుడు మాట్లాడే విధానం, పాడే విధానం పాస్టర్ గారి నోట్లో నుండి ఉట్టిపడినట్టు ఉండాలి. యేసయ్య ప్రేమ కొలువలేనిది, ఆ ప్రేమ బంధం వీడి
యేసు ప్రేమ ఆ ప్రేమ బంధము. అబ్బా, పాస్టర్ గారి నోట్లో నుంచి ఉట్టిపడినట్టు పాడారండి మీరు, సూపర్గా పాడారు. అందరూ పాడండి మళ్ళీ ఒకసారి పాడండి. యేసు ప్రేమ ఆ ప్రేమ బంధము, యేసు ప్రేమ ప్రేమ బంధము. మళ్ళీ పాడతాం. ప్రేమ ఆ ప్రేమ బంధము. హల్లెలూయా. మళ్ళీ పక్క వాళ్ళకి చెయ్యిచ్చి ఒకసారి ఓపెన్ గట్టిగా ఒక్క మాట చెప్పిన, దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. ఇప్పుడు నేను వాక్యం చెప్తా. వాక్యం అయ్యాక మీ మనసు హ్యాపీగా ఉంటుందో బాధగా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు వరకు నడిపించిన కార్యక్రమంలో మీ ముఖాల్లో నిజంగా ఆనందం కనపడుతుందండి. అవునన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. ఇది దేవుని సన్నిధిలో ఉండే మర్మం. వాక్యమే కావాలి కాదు, పాటలే కావాలి కాదు, మా ఆయన పాట పాడితే వినాలని కాదు, లేకపోతే మా అమ్మాయి పాట పాడితే వినాలని కాదు. దేవుని సన్నిధిలోకి వస్తే, దేవునితో మనం గడపడం ప్రారంభిస్తే ప్రతి క్షణం చాలా అద్భుతం, ఆనందం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఒక ఇల్లు గురించి ఆత్మదేవుడు చక్కగా రాసి పెట్టాడు. ఇల్లు, హౌస్, ఇల్లు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే 3వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి మీరు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. నాతో అందరూ చెప్పాలి ఈ మాట. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇది వాక్యం, మూలవాక్యం. ఈ వాక్యంలో మనం నేర్చుకునే ఒక చక్కటి పదం ఏమిటంటే ఇల్లు, హౌస్, ఫ్లాట్, అపార్ట్మెంట్, విల్లా, ఇలాగ రకరకాల పేర్లతో దాన్ని ఉచ్చరిస్తాం. అది ఏ ప్లాట్ అయినా, ఏ హోమ్ అయినా, ఏ ఇల్లైనా, ఏ విల్లా అయినా, ఏ అపార్ట్మెంట్ అయినా, ఏ నివాసమైనా ఎవడో ఒకరిని చేత కట్టబడుతుంది. కన్స్ట్రక్షన్ ఎవరో ఒకళ్ళు చేస్తారు. సమస్తము కట్టినవాడు దేవుడే. చప్పట్లు కొట్టాలి ఆయనకి. ఇది వాక్యం. ఈ వాక్యాన్ని మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఇల్లు అనగా నీ ఆత్మీయ స్థితి లేదా నీ జీవితం. ఎలాగో మందిరంలోకి వచ్చేవాళ్ళు అందరూ ఆత్మీయులు గనక ఇల్లు అనగా నీ ఆత్మీయ స్థితి అనేది నువ్వు గుర్తించాలి, లేదా దేవుడు నీకు అనుగ్రహించిన జీవితం అనేది గుర్తించాలి. ఇప్పుడు ఇల్లు నీ జీవితానికి సాదృశ్యమైతే నీవు కట్టబడిన విధానం అంటే నిర్మించబడిన విధానం, నీవు నిర్మించబడిన ప్రతి విధానం కూడా నిన్ను ఆ విధంగా నిర్మించిన వాడు దేవుడే. ఇది మర్చిపోకూడదు. అంటే నాకు ఈ లైఫ్ ఇచ్చింది, ఈ విధానం ఇచ్చింది ఎవరన్నమాట? దేవుడు. ఆయనకి చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, కానీ సమస్తము కట్టినవాడు దేవుడే. అంటే ప్రతి వ్యక్తిని ఎవరో ఒకరు నిర్మించి ఉండొచ్చు. ఇప్పుడు నన్ను చూడగానే మా అబ్బాయిని చూస్తారు అనుకోండి, మీరు ఏమంటారంటే పాస్టర్ గారి రూపం కనపడుతుందండి ఈయనలో అని. ఇప్పుడు లేటెస్ట్గా బొగ్గలు తప్ప మా మిల్కీ కూడా నా రూపమే అనుకోండి. కాసేపు రైజీ ఎక్కడున్నాడు చూడండి, వాడిని చూడగానే నా ముందే అంటారు, నన్ను అనలేక ఆడిని అంటున్నారు. ఏమనంటే పాస్టర్ గారిలాగా ఉండవురా నువ్వు అని. అంటే మనిషిని బట్టి మనిషికి పోలికలు వస్తాయి. ఏ పోలికలు వచ్చినా మనందరినీ నిర్మించింది ఎవరండి? యేసయ్య. చప్పట్లు కొట్టండి ఆయన్ని బట్టి. వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ,
వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఉండాలి. ఎప్పుడు వాక్యం వినటం అంటే అది. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టుబడును కానీ సమస్తము కట్టినవాడు దేవుడే. ప్రతి వ్యక్తి ఎవరి చేతనో నిర్మించబడవచ్చు, ఎవరెవరికో దేవుడిచ్చిన బహుమానంగా పుట్టొచ్చు, కానీ ప్రతి వ్యక్తిని నిర్మించింది మాత్రం దేవుడే. ఇది తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడు నిర్మించిన ఈ ఇంటిలో 7 వచనాలు మీరు నోట్ చేసుకోండి అని ముందే చెప్పాను. మొట్టమొదటిగా ఆ ఇల్లు కట్టినవాడు దేవుడే అని ఉంటుంది. మొట్టమొదటిగా కట్టినవాడు దేవుడే. ఈ ఇంటి మీద కప్పబడినవాడు క్రీస్తు అని ఉంటుంది ఆ వాక్యాల్లో. రెండవది క్రీస్తు. మూడవది ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఇల్లు దేవుడే కట్టాడు, ఈ ఇంటి మీద యేసయ్య ఉన్నాడు అని ఆత్మదేవుడు సాక్ష్యం ఇవ్వాలి. 3 త్రిత్వం, త్రియేక దేవుని యొక్క గుణగణాలు ఈ ఇంట్లో కనపడుతున్నాయి. ఇక 4వది ఏమిటి? 4వది అంటే ఆ ఇంటి లోపల పరిచారకుడు దైవజనుడైన మోషే అని ఉంది. చప్పట్లు కొట్టండి. ఈయన్ని బట్టి ఇంటి లోపల పరిచర్య చేసేది దైవజనుడైన మోషే. 4 మాటలు, ఇంకొకటి ఉందగానే ఇప్పుడు అది అక్కర్లేదులేండి. ఈ 4 మాటలు గుర్తులో పెట్టుకోండి. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలి. మొట్టమొదటిగా కట్టింది ఎవరు? దేవుడు. ఇంటి మీద కప్పబడింది ఎవరు? క్రీస్తు. వాళ్ళిద్దరే. ఇల్లు కట్టింది దేవుడు, కప్పబడింది క్రీస్తు. ఈ ఇల్లు నిజంగా దేవుని చేత కట్టబడిన ఇల్లే, ఆ ఇంటి మీద కప్పబడింది క్రీస్తే అని సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ఆత్మదేవుడు. ఇక ఆ ఇంట్లో దేవుని చేత నిర్మించబడిన ఇంట్లో పరిచర్య చేసేది ఎవరండి? మోషే. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆఖరిది మనమేలండి. ఆఖరిది = దేవుడు కట్టిన, దేవుడు కప్పబడిన, దేవుడు నిర్మించాడని సాక్ష్యం ఇచ్చేటట్లుగా మోషే లాంటి నమ్మకత్వాన్ని నాలో ఉంచిన = పెట్టుకుని 4 మాటలు రాసి కోలన్ డాష్ ఇచ్చి ఎదురుగా రాసుకోండి, నేనే అని. ఆ ఇల్లు మనమే. ఇప్పుడు నేను 4 పాయింట్లు చెప్పా. ఇల్లు కట్టినవాడు, ఇంటి మీద కప్పబడినవాడు, ఇంటి లోపల పరిచర్య చేసేవాడు, ఇది నిజమే అని సాక్ష్యం ఇచ్చేవాడు. = నేనే, మనమే. ఇది వాక్యం. ప్రియులారా చూడండి, ఇప్పుడు ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. నీవు దేవుని నివాసం అనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకుని, దేవుని చేత నిర్మించబడిన ఇంటికి సాదృశ్యమని గుర్తుపెట్టుకుని, నన్ను కట్టినవాడు దేవుడు అనే నిశ్చయత నీలో ఉండాలి. తప్పకుండా నన్ను నిర్మించిన వాడు దేవుడే అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు గొప్పవాడా చిన్నోడా? దేవుడు గొప్పోడు. చేతులెత్తి ఆయనకి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెబుదాం. దియా ప్రసాదరావు అని ఒక సింగర్, మంచి స్పీకర్. ఆయన వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆయన కీబోర్డు సంకలో వేసుకుని వచ్చేవాడు. మా మున్ని వేసుకొస్తుంది చూసారా, ప్రతి ఆదివారం మొయ్యలేకపోతుందని మా సృజన వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అలా కీబోర్డు భుజాన్ని వేసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టుకుని, ఆయన టేబుల్ మీద ఉన్న కీబోర్డ్ని, ఎందుకంటే ఆ వాయించేవాళ్ళు సరిగా ఆయనకి స్కేల్ ఇవ్వట్లేదంట, అందుకని ఆ వాయిస్కి తగిన స్కేల్ పెట్టుకుని ఆయన పాటలు భలే ఉంటాయండి. నేను పాడుతూ ఉంటా అప్పుడప్పుడు. ఆయన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఆయన హమ్ చేస్తాడు కీబోర్డ్లో స్కేల్ వేసుకుని. ఆ స్కేల్ పట్టుకుని, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, మళ్ళీ ఆరుమణితో కీ అనిపించుకొని, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా అనేవాడు. ఇదివరకే మీటింగ్స్ అలా ఉండే, పాటలు అలా ఉండే. ప్రియులారా, ఆయన ఎంతో మంచి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. అంటే నిన్ను నిర్మించిన దేవుడు సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు. గొప్ప దేవుడు
ఈజీగా మీకు అర్థం అవ్వాలని ఈ మాటను తీసుకొని చెప్తా. ఆయన గొప్ప దేవుడు. అందరూ స్వరమెత్తి నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పండి. మేము 95వ సంవత్సరంలో నర్స్పూర్లో మీటింగ్స్ చేస్తున్నప్పుడు పీజేడి కుమార్ గారు ఓ పాట రాసి మమ్మల్ని అందరినీ స్టేజ్ ఎక్కించి ఈ పాట పాడండి అన్నాడు. పీజేడి కుమార్ మ్యూజిక్ ప్లేయర్ అండి, కీబోర్డిస్ట్, ఇంటర్నేషనల్గా పద్మశ్రీ అవార్డులు పొందినవాడు. నేను రాసిన మొట్టమొదటి పాటలు చేసి ఏసేన ఆశ్రయం రికార్డు చేసిన వ్యక్తి, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మేమందరం ఎక్కాం. ఇంకందరితో చప్పళ్ళు కొట్టిస్తూ ఆయన పాడుతూ మేము పాడుతూ ఇక స్టేజీ ఊడిపోవాల్సిందే అంతే. దేవుడి దయ వల్ల మీరు ఎక్కితే కనీసం ఈ ఫ్లవర్స్ కూడా కదలవు. నేను మాట్లాడుతుంటే చూడండి ఈ కథ ఎట్లా కదులుతున్నాయో. మీరు ఒక పువ్వును పట్టుకుని మాట్లాడి కదిపించి చూడండి, కదులుతాయేమో, కదలవు. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొని ఆడేదను. హల్లెలూయా నా యేసు రాజా. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా నా యేసు రాజా. హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తిమంతుడవని గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొని ఆడేదను. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. నిన్ను నిర్మించిన దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు ఇల్లు కట్టాడు అనుకో, ముందు మనలోనికి వచ్చేద్దాం. ఒక గొప్ప వ్యక్తి ఇల్లు కట్టాడు అనుకో, ఇల్లు కూడా గొప్పగానే ఉంటుంది. అవునంటారా? ఈ మధ్య నాకు చూపిద్దాం అనుకున్నాడు కానీ చూపించాల సుగుండ్రం. ఒక ఇల్లు, ఆ ఇంటి పునాదులకే ఎన్నో కోట్ల రూపాయలు వేశారట. గెస్ట్ హౌస్. ప్రియులరా, ఆ ఇంటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. డైరెక్ట్గా 7 అంతస్తులు బిల్డింగ్ అయితే ఆ 2 టౌన్లో కారు కింద నుంచి 7వ అంతస్తు బెడ్రూమ్ పక్కెళ్ళి ఆగుతుందంట కారు. అంటే కారులోంచి కాలు తీసి బెడ్రూమ్కి ఎక్కటమే. గొప్పోళ్ళు అంటే గొప్ప ఇళ్ళు అలా కట్టుకుంటారు. ప్రియులరా, ద సేమ్ టైం మన జీవితాన్ని వాక్యానికి అన్వయించుకున్నప్పుడు నీ దేవుడు గొప్పోడైతే నిన్ను కూడా గొప్పగా నిర్మించునుగాక. ఆల్రెడీ నిర్మించేశాడు. నిర్మించబడిన ప్రతి వ్యక్తి దేవుని చేత నిర్మించబడిన ఒక గొప్ప నివాసానికి సాదృశ్యమై ఉన్నారు. కొరింథీ పత్రికలోనికి, పేతురు పత్రికలోనికి మనం వెళ్ళి కొంచెం చదివినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని చేత నిర్మించబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క నివాసం, దేవుని చేత కట్టబడిన గృహం. అయితే ఆయన గొప్ప దేవుడు కనుక నీవు కూడా గొప్పగా నిర్మించబడ్డావు. నువ్వు గొప్పోడివి, సామాన్యుడు కాదు. యు ఆర్ నాట్ నార్మల్ పీపుల్. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు చాలా గొప్పవాడివి. ఇలాగే యేసుప్రభు ఒకసారి ప్రసంగం చేస్తే శిష్యులందరూ ఒక దగ్గర కూర్చుని, అవును కానీ ఆయన గొప్పోడు, మనం కూడా గొప్పవాళ్ళమే అని చెప్పాడు, మనలో ఎవడు గొప్పోడురా అన్నాడంట పేతురు అనే తొందరపడి. అనేసరికి యోహాను చిన్నోడు, ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు, బుగ్గలేసుకుని, ఆడు గొప్పోడురా చిన్నడా అని పిలుస్తాడు యేసయ్య. ఆడు గొప్పోడు అన్నాడట. ఇంకొక ఆయన, ఒరే బాబు ఆయన్ని తిడతాడు, ఆయన కొడతాడు కూడా, చేయి చేసుకుంటాడు, ఆయన గొప్పోడు కాదు, ఇంకొకడు గొప్పోడు అని వీళ్ళు ఎవరు గొప్ప అని గొప్పల గురించి మాట్లాడుకుంటా ఉంటే గొప్ప దేవుడు యేసయ్య అక్కడికి వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు వ్యర్థమైన మాటలు. దేవుడు అక్కడికి వచ్చేస్తాడు. 22వ అధ్యాయం 23వ వచనం, లోకాసు వార్త. తమలో ఎవడు గొప్పవాడో
లేదమ్మా అక్కడ. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అనే వివాదం వారిలో పుట్టేసింది ఈ జబ్బు. దేవుడు గొప్పోడే, నేను కూడా గొప్పోడుగా ఉండాలి కదా, ఎటకారం అన్నమాట. ఆయన గొప్పోడటే, ఆయన గొప్పోడు, ఆమె గొప్పదండి బాబు, వాళ్ళు గొప్పోళ్ళండి, వీళ్ళు గొప్పోళ్ళండి. ప్రియులారా, కొంతమంది ఎటకారంగా గొప్పతనం గురించి మాట్లాడతారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి అబ్బాయి ఏంటి మాట్లాడుకున్నా, అబ్బాయి ఏమి లేదన్నాడు. ఏమి లేదంటే యేసయ్య దగ్గర కుదరదు, పాస్టర్ గారి దగ్గర కుదరదు. ఒకవేళ కుదిరితే కుదిరింది కాక యేసయ్యకి అన్నీ తెలుసు. ప్రియులారా, ఏమీ లేదంటే ఆయన ఊరుకోడు, ఖచ్చితంగా అడిగాడు. ఏంటి మీలో ఏదో డిస్కషన్, ఎవరు గొప్పోడు అని అనుకుంటున్నారు కదా, మీకు ఎందుకు వచ్చిందిరా ఈ జబ్బు అన్నాడు. అదేంటండి అంటే, గొప్పోడుగా ఉండాలి, గొప్ప కార్యం చేయాలి, గొప్పగా ఉండాలి అనే ఆ బుద్ధి లోకస్తులకు ఉంటుంది, మీకు ఉండకూడదు. మీకు ఉండకుండా మీరు బ్రతికితేనే మీ భవిష్యత్తులో గొప్పోళ్ళు అవుతారు. మీకు ఉండకూడదు ఆ స్వభావం. లోకస్తుల్లో చూడండి, లోకంలో మంత్రులు ఉంటారు, రాజులు ఉంటారు, గొప్పోళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు. అది లోకానికి సంబంధించిన విషయం. మీ విషయం అయితే అలా ఉండకూడదు. గొప్పోడు గురించి ఆలోచించకుండా ఎవడు అందరికీ తన్ను తాను తగ్గించుకుని పరిచర్య చేస్తాడో వాడే గొప్పవాడు అన్నాడు యేసయ్య. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మీలో ఆ వివాదం ఉండకూడదు. దాన్ని మరిచిపోయి నేను గొప్పోడుగా ఉండాలనే ఆశ ఇక్కడ ఉండకుండా, నన్ను నేను తగ్గించుకుని నేను పరిచర్య చేయాలి, నేను పరిచారకుణ్ణే, ఆ మనసు మీకు ఉండాలి అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఏమన్నాడంటే, మనిషి కుమారుడు గొప్పోడు, కానీ ఆయన గొప్పోడని మీ అందరితో పనులు చేయించుకోవటానికి రాలా, ఆయనే మీకు పరిచర్య చేయటానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ప్రియులరా. ఇంకా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో అనేక మార్లు యేసయ్య చేసిన అద్భుతాలు ఉంటాయి. ఒక అద్భుతం మీకు జ్ఞాపకం చేస్తా. 13వ అధ్యాయం యోహాను సువార్త. ప్రియులరా చూడండి, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, శిష్యులందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు యేసయ్య ఎందుకు ఆ రోజు ప్రేరేపించబడి లేచి తన పై వస్త్రాన్ని తీసి నడుము కట్టుకుని ఒక బేషన్ అక్కడ పెట్టుకుని, ఒక టబ్, చిన్న టబ్ అక్కడ పెట్టేసి ఆ పక్కన నీళ్లు పెట్టుకుని 1 by 1 అందరు ఇక్కడికి వచ్చి నిలబడండి అన్నాడు. ఒక్కొక్కళ్ళు వచ్చి నిలబడుతుంటే యేసయ్య మగ్గుతో నీళ్లు తీసుకుని వాళ్ళ పాదాలన్నీ కడుగుతున్నాడు. ఇప్పుడు పాదాలు కడిగించుకున్నాడు గొప్పోడా, కడిగినోడు గొప్పోడా? వాక్యానుసారంగా ముందు చెప్పాలి మీరు. పాదాలు కడిగించుకున్నది పేతురు, కడిగింది యేసయ్య. పేతురు యేసయ్య, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పోళ్ళు? యేసయ్య గొప్పోడా? యేసయ్యకు ఓట్లు వేసేవాళ్ళు అందరూ ఎలక్షన్లో నిలబడుతున్నాడు. ఆయన ఓట్లు వేసేవాళ్ళందరూ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనకు ఓట్లు వేసేవాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటే, పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఆశ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెయ్యి దించకండి వెంటనే. పరలోకమేనా పాడిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. చేరాలనే దేవుడు మీకు పరలోక రాజ్యం అనుగ్రహించును గాక. చూడండి, దేవుడు గొప్పోడు. గొప్పోడు ఏం చేస్తున్నాడంటే కింద కూర్చుని అందరి కాళ్ళు గడుగుతున్నాడట. యేసయ్య నేర్పిన విధానం అది. యేసయ్యలో ఉండేవాళ్ళు చేసే పని అది. ధైర్యంగా, హార్ట్ఫుల్గా. పెద్దోడేటారా చూడండి, అలాగా ఎదుటి వ్యక్తిని గౌరవించడానికి ఏకీభవించరు. ప్రియులారా చూడండి, తగ్గింపు జీవితానికి ఇష్టపడరు. ఈరోజు చిన్న చిన్న పిల్లలకి చెప్పలేకపోతున్నామండి. అంటే యేసయ్యలో ఉన్న తగ్గింపు గురించి ఎగ్జాంపుల్ చెప్తూ ఈ బిడ్డను నిలబెట్టా. ప్రియులారా, ఈయనకి వివాహమైంది, పిల్లలు పుట్టారు, అయినా ఏ రోజు నా ముందు కుర్చీలో కూర్చుని నాకు పోజ్ ఇచ్చిన పరిస్థితి చేయలే. దేవునిలో ఎదిగే వాళ్ళకి నేను దేవుని చేత కట్టబడ్డా, నా దేవుడు నన్ను కట్టాడు అనేటటువంటి కృతజ్ఞతతో తగ్గింపు జీవితం ఉండాలి తప్ప హెచ్చించుకోకూడదు. మీరు గొప్పోళ్ళు అవ్వాలంటే మీకు ఈ మనసు ఉండాలి. యేసయ్య చెప్పిన విషయం అది.
మీరు గొప్పోళ్ళు అవ్వాలంటే మీకు ఈ మనసు ఉండాలి. మీలో గొప్పవాడిగా ఉండగోరిని ఎడల వాడు అందరికీ పరిచర్య చేసేవాడై ఉండాలి. యేసే నేర్పాడు. ఇది దేవుని చేత కట్టబడిన ఇల్లు, దేవుని చేత కట్టబడిన గృహం. ప్రియులారా చూడండి, మనం కూడా ఎప్పుడు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, తగ్గింపు జీవితం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రియులారా అవసరమైతే మన పొరుగు వారికి సైతం మనం సేవ చేయడానికి ఇష్టంగా ఉండాలి. ఇది దేవుని బిడ్డల మనసు. అసలు ప్రియులారా అనేక మంది ఎదుట ఒక దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా నువ్వు నిలబడుతున్నావు, ఇంకా నీ మనసులో ద్వేషం, ఈర్ష్య, అసూయ, కలహాలు, మత్సరం ఉంటే నువ్వు దేవుడి బిడ్డ కాదంతే. ప్రియులారా క్రీస్తు చేత కట్టబడిన గృహం అంటే, నేను ఫస్ట్ మీకు మాదిరి. క్రైస్తవులకు మూల పురుషుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఆయన నేర్పించాడండి. మీరు గొప్పవాళ్ళై ఉండాలంటే మీకు ఈ గుణం ఉండాలయ్యా. కూర్చోయ్య ప్రియులారా. పాటలు కూడా పాడుకుంటాం. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, మృతిని గెలిచి లేచినది. ఆయనలో ఉన్న ఆ తగ్గింపు జీవితం మరణాన్ని సైతం నిరర్ధకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టే గొప్ప శక్తి ఉన్నటువంటి దేవుని చేత నువ్వు నిర్మించబడిన వ్యక్తివి. ప్రియులారా నువ్వు గొప్ప వ్యక్తివి, నువ్వు గొప్ప వ్యక్తివి. నిన్ను నువ్వు చీఫ్గా తీసుకోవద్దు, నిన్ను నువ్వు తగ్గించుకోనే బ్రతుకొద్దు. దేవుని కొరకు దేవుని ఎదుట తగ్గించుకో. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ నాతో పాటు చెప్పండి. దేవా నీవు గొప్ప దేవుడవు, నన్ను గొప్పగా నిర్మించినందుకు నీకు స్తోత్రములు. ఇక మీదట నా జీవితంలో గొప్ప వ్యక్తిగా నన్ను నేను తగ్గించుకుని నీ పరిచర్యల్లో కొనసాగుదును. అది ఈరోజు సందేశం. అంతే. ఇంకా వినినటువంటి సందేశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా అందరూ లేచి నిలబడాలి. స్తోత్రం స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమస్వరూపి. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఒక గొప్ప గృహంగా మీరు నన్ను నిర్మించారు, ఒక గొప్ప కట్టడంగా నన్ను కట్టే. నిజమే, చాలా గొప్పగా కట్టావు తండ్రి. నరాలేమిటి, ప్రేవులేమిటి, కండరాలేమిటి, కిడ్నీస్ ఏమిటి, హార్ట్ ఏమిటి, ఇవన్నీ నువ్వు అమర్చిన విధానం చూడగా ఎంతో ఆశ్చర్యం పడుతుంది ప్రభువా. మేము ఎంత గొప్ప వ్యక్తులమా, నీ నిర్మాణం ఎంతో గొప్పది. కార్యం చేయండి, కృప చూపండి. ఈ గొప్పతనాన్ని సర్వలోకానికి చాటగలిగిన వ్యక్తులంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.